ఇంత దుర్మార్గంగా ఉండడం అంటే ఇదేమి నీతి? ఇది రాజనీతి అంటారా, జర్నలిజం నీతి అంటారా, అసలు మిత్రధర్మం అంటారా, ఏమంటారు? వీళ్ళు ఒక పార్టీకి మద్దతు ఇస్తూ పనిచేస్తారు. ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా వచ్చే డబ్బులతోనే బతుకుతారు. అలా అయితేనే వాళ్ళకి నెల గడుస్తుంది. కానీ ఆ పార్టీ ఎవరితో ఉంది? బీజేపీతో ఉంది. కానీ అదే బీజేపీని ఇక్కడ వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇదేమి మిత్రధర్మం అంటే? ఇది ఎలా చెప్పాలి అంటే, మిత్రుడి మిత్రుడు శత్రువు అన్నమాట ఇతనికి. అసలు ఎక్కడైనా ఇలా ఉంటుందా? మిత్రుడు శత్రువు మిత్రుడు అవుతాడా, లేదంటే మిత్రుడు మిత్రుడు శత్రువు అవుతాడా వీళ్ళకి? అంటే ఏం చేస్తారు అంటే, ఒక కూటమిలో ఉన్న పార్టీని ఇలాంటి వాళ్ళే, ఇలాంటి జర్నలిస్టులే ఆనాడు అలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వచ్చింది. ఆ మాత్రం కూడా అవగాహన లేని వాళ్ళు వీళ్ళు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ చలామణి అవుతూ ఉంటారు. వీళ్ళు అసలు ఎక్కడ జర్నలిజాలు చేశారో ఏం చేశారో కూడా ఎవరికీ తెలియదు. వీళ్ళు ఇదే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కుంపట్లు పెడుతూ ఉంటారు. అంటే మా పార్టీయే గొప్ప, మా పార్టీయే గొప్ప అని ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ ఈగోస్ పెంచుకొని వాళ్ళు పనిచేసేలాగా ఉంటుందన్నమాట వీళ్ళ రచనలు, వీళ్ళ కథనాలు, వీళ్ళు చెప్పే భావజాలాలు. అసలు బీజేపీ ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది ఈ బొద్దింకల పార్టీని చూసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎంత దుర్మార్గమైన చర్య! మీరు తీసుకొని పనిచేసేది ఏ పార్టీకి? ఆ పార్టీ ఎవరి అండతో నిలబడింది అక్కడ? ఆ అండని మీరు ఈరోజు అవసరం లేదు అని అవసరం తీరిన తర్వాత తెప్పతగలేయడం లాంటి పరిస్థితి కాదా? అవునా కాదా? నేను సూటిగా స్పష్టంగా అడుగుతున్నాను. నేను ఏ పార్టీని అంటున్నానో కూడా అర్థం కావాలి. ఇదే కూటమిలోని జనసేన పార్టీని అనడానికి మాత్రం మళ్ళీ సాహసించరు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు తిరగబడతారు ఇదే జనసేన నుంచి. కానీ బీజేపీ అంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళు మాట్లాడరు, అక్కడున్న బీజేపీ వాళ్ళకి వినబడదు. కాబట్టి ఇక్కడున్న మన పార్టీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి, మనమే గొప్పవాళ్ళం అని చూపించాలి. అంతేగాని మిత్రుత్వంగా బలంగా మనం ముందుకు వెళితేనే ఇక్కడ కొన్ని దుష్ట శక్తులను లేదంటే ఎవరినైనా ఎదుర్కోగలుగుతాము, లేదు అంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము అనే మంచి నరేషన్ని, ఒక మంచి భావజాలాన్ని, ఒక పాజిటివ్ దృక్పథాన్ని తీసుకువెళ్ళరు. ఒక అన్రెస్ట్ ఉంది, బీజేపీని తిట్టాలి, ఇవే అన్నమాట వీళ్ళు మాట్లాడేది.